గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం హార్ట్ అటాక్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. తక్కువ ఏజ్లోనే వచ్చేస్తున్నాయి. కారణాలు ఏంటి? అరికట్టడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ముందుగా ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తాయి? వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ప్రసాద్ హాస్పిటల్స్ నుంచి. ప్రగతి నగర్లో ఉంది ఈ హాస్పిటల్. ఆయన మనతో పాటు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అందరికీ నమస్కారం అండి. యా అండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం హార్ట్ అటాక్స్ అని. 50s పైన కాదు, ఈవెన్ బిలో 30 కూడా వింటున్నాము. చనిపోయిన ఘటనలు కూడా ఉంటున్నాయి. రీజన్స్ ఏమంటారు? అవునండి, సో ఫస్ట్ థింగ్ మనం గమనిస్తే దీన్నే మనం యంగ్ హార్ట్ అటాక్స్ అంటాం, లేదంటే యంగ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అంటామండి. సో ఫస్ట్ అసలు ఈ ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎప్పుడు యంగ్ అంటాం, ఎప్పుడు ఎల్డర్లీ అంటామంటే, సో 45 years లోపు జరిగే హార్ట్ అటాక్స్ అన్ని మనం యంగ్ ఎంఐస్గా పరిగణిస్తామండి. సో నార్మల్గా మనం ఒక 100 హార్ట్ అటాక్ పేషెంట్స్ని కనుక చూస్తే అందులో అరౌండ్ 30 to 35% పీపుల్ యంగ్ ఏజ్లోనే ఉంటున్నారు, అంటే 45 years లోపే వస్తున్నారు. సో ఇది వరకు కనుక మనం గమనిస్తే అరౌండ్ 5 to 10% ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 30%కి రీచ్ అయింది. సో ఇది చాలా అలార్మింగ్ థింగ్ అండి. రీజన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ 45 ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్ అవ్వడం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. సో పేషెంట్ ఫైనాన్షియల్లీ కానీ లేదా మెంటల్లీ కానీ సో ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. కారణాలు ఏంటి అనేది మనం గమనిస్తే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి స్మోకింగ్. సో ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం మనం బయట చాలా యంగ్ ఏజ్లోనే స్మోకింగ్ స్టార్ట్ చేయడం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అండి. ఇది కాకుండా మిగిలినవి చూసుకుంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. ఇది వరకు సమ్వేర్ అరౌండ్ 45-50 yearsలో స్టార్ట్ అవుతున్న డయాబెటీస్ ఇవాళ రేపు 30-35 years కల్లా స్టార్ట్ అయిపోతుంది. బై ద ఏజ్ ఆఫ్ 45 years ఆల్మోస్ట్ 10 years డయాబెటీస్ ఉంటుంది. కంట్రోల్ ఉందా లేదో సరిగా తెలియదు, చాలామందికి అసలు తెలియదు కూడా. సో సడన్గా ఇలాంటి సిచ్యువేషన్స్ బయటపడినప్పుడు ఏదైనా టెస్ట్ చేసినప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ రెండవ ఇంపార్టెంట్ రీజన్ అండి. థర్డ్ థింగ్ వచ్చేసి ఊబకాయం, ఒబెసిటీ అంటాం. సో మారిన జీవన శైలి, సో లైఫ్ స్టైల్ మారడం అనేది మోర్ ఆర్ లెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా అలవాటు అయిపోయింది ప్రజెంట్ దీనికి. సో అది ఒక రీజన్ అండి. అండ్ డిస్లిపిడిమియా అంటే అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా అబ్నార్మల్గా ఉండడం, అదేదో జెనెటిక్ పరంగా కానివ్వండి, మనం తీసుకునే ఆహారం పరంగా కానివ్వండి, ఏదైనా రీజన్ కానివ్వండి. సో అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్. ఒబెసిటీ ఉన్న వాళ్ళలోనే ఉంటుందా లేకపోతే ఎవరిలోనే ఉండొచ్చా? లేదండి, సో ఇది రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటాయి, లేని వాళ్ళకి నార్మల్గా ఉంటుంది అని కాదండి. సో దానికి రిలేషన్ చాలా తక్కువ. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, సో సన్నగా ఉండే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా అబ్నార్మల్గా ఉండొచ్చు. సో దీంట్లో ఏంటి అంటే ఒక జెనెటిక్ కాంపనెంట్ ఉంటుందండి పర్టికులర్లీ. ఓకే, ఎస్. సో అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ. సో ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడు మనం ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంది అని చెప్తాము అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో మేల్ సైడ్ అటెండర్స్కి ఎవరికైనా 55 years లోపు హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా, లేదా ఫీమేల్ పేషెంట్స్కి 65 years లోపు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా, మనం దీన్ని ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ లాగా కన్సిడర్ చేస్తామండి. సో ఇవి బేసికలీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఎర్లీ ఏజ్ హార్ట్ అటాక్స్ రావడానికి ఇవి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. రీసెంట్గా ఒక వార్త విన్నాము, ఏమంటే కోవిడ్ వచ్చిన తర్వాత 2 years కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా ఏమన్నా ట్రిగర్ అయ్యిందా లేకపోతే ఏం జరిగిందంటారు? ఎస్ అండి, మంచి క్వశ్చన్. సో ఎందుకంటే ఓపీడీలోకి వచ్చినప్పుడు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ మేము కోవాక్సిన్ తీసుకున్నాం, కోవిషీల్డ్ తీసుకున్నాం, సో భయం వేస్తుంది, అందుకే ప్రతి 6 monthsకి తీసుకుంటూ ఉన్నాము, టెస్ట్ అది చేయించుకుంటున్నాం అని చెప్తారు. సో నిజంగా దీని గురించి భయపడాలంటే ఖచ్చితంగా కాదండి. కోవిడ్ వైరస్ కానీ తీసుకున్న వ్యాక్సిన్స్ కానీ కోట్లల్లో వచ్చినాయి. దాని తర్వాత వచ్చిన కార్డియాక్ డిసీజెస్ తీసుకుంటే డెఫినెట్లీ వెరీ ఫ్యూ, రిలేటివ్లీ మనం ప్రపోర్షన్ తీసుకుంటే చాలా తక్కువ. బట్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, సో డెఫినెట్లీ ఏంటంటే బాడీలో క్లాట్స్ ఫామ్ అయ్యే గుణం ఎక్కువగా ఉంటుంది, అది ఫ్యాక్ట్ అనమాట. సో ఆ క్లాట్స్ హార్ట్ బ్లడ్ వెజల్స్లో కానీ, లంగ్ బ్లడ్ వెజల్స్లో కానీ, లెగ్ బ్లడ్ వెజల్స్లో కానీ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. దాని తాలూకు కాంప్లికేషన్స్ చూసాం. సో ఎన్ని రోజుల వరకు ఈ రిస్క్ ఉంటుంది అంటే సైంటిఫిక్గా ఒక 3 to 6 months వరకు ఉండొచ్చండి. అది కూడా చాలా తక్కువ రిస్క్. 6 months బియాండ్ అన్లైక్లీ అండి. సో బేసికలీ అందరం కోవిడ్ని బ్లేమ్ చేస్తున్నాము, వ్యాక్సిన్ని బ్లేమ్ చేస్తున్నాం, కానీ ఇట్స్ బేసికల్లీ కోవిడ్ వల్ల జరిగిన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి ఇవన్నీ. ఓకే, సడన్ కార్డియాక్ అరెస్ట్కి అలాగే హార్ట్ అటాక్కి సంబంధం ఏంటి? రెండు వేరువేరా లేకపోతే ఒకటేనా? ఓకేనండి, సో సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అంటే బేసికలీ హార్ట్ సడన్గా స్టాప్ అయిపోవడం. రీజన్ ఏదైనా కానీ హార్ట్ సడన్గా స్టాప్ అయిపోవడం, ఎంటైర్ బాడీకి బ్లడ్ సప్లై చేయలేని సిచ్యువేషన్ని మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ దీనికి హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ ఒకటే రీజన్ కాదు, హార్ట్ అటాక్ ప్రధానమైన కారణం.
సో హార్ట్ అటాక్ అని మనం ఎప్పుడు అంటామంటే గుండెకి సప్లై చేసే రక్తనాడులు బేసికల్లీ దాంట్లో ఏదైనా సడన్గా బ్లాక్ ఏర్పడడం, గుండెకి రక్త సరఫరా ఆగిపోవడం, సో తద్వారా గుండె కండరం డ్యామేజ్ అవ్వడం, ఇది హార్ట్ అటాక్ అంటాం. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్. ఇది కాకుండా వేరే రీజన్స్ ఏముండొచ్చు అని చూస్తే ఫస్ట్ది హెచ్ఓసిఎం అంటామండి, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి. ఇందులో ఏమవుతుందంటే గుండె కండరం అన్యూజువల్గా అబ్నార్మల్గా సైజ్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే లోపల స్కారింగ్ ఏర్పడడం, అక్కడి నుంచి రిథమ్ డిస్టర్బెన్స్ రావడం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా వేరే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయండి. అందులో సెకండ్ థింగ్ వచ్చేసి ఏఆర్విడి, అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా. ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే గుండె కండరం ఉన్న ప్లేస్లో ఫ్యాట్ టిష్యూ డిపాజిట్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యి అల్టిమేట్గా సడన్ కార్డియాక్ డెత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా నార్మల్గా మన గుండె కండరం పని చేయాలి అంటే దాని లోపల అయాన్స్ ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది, ఏదర్ పొటాషియం కానీ కాల్షియం కానీ. సో ఎప్పుడైతే ఈ ఛానల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని మనం ఛానలోపతీస్ అంటాం. అట్లాంటప్పుడు కూడా సడన్ కార్డియాక్ డెత్స్ చూస్తూ ఉంటాం. సో లైక్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటరీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్ అనే కొన్ని కండిషన్స్ అనమాట. ఇంకా ఇవి కాకుండా కొంతమందికి కర్నరీ ఆర్టరీస్, నార్మల్గా ఉండే బ్లడ్ వెజల్స్ అనామలస్గా ఉంటాయి అన్నమాట. సో హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ రైట్ సైడ్ ఆఫ్ అయోటా నుంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి రావడం కానీ రైట్ సైడ్ నుంచి రావడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే దాని కోర్స్లో ఎక్కడైనా మేజర్ బ్లడ్ వెజల్స్ మధ్య గుండా వెళ్తూ ఉంటే కంప్రెస్ అవ్వడం, సడన్గా హార్ట్ అరెస్ట్ రావడం చూస్తూ ఉంటాం. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో కండిషన్ ఉంటుంది, సిపివిటి అనేది. సో ఇందులో ఏమవుతుంది అంటే ఈసీజీ తీస్తాం బాగానే ఉంటుంది, ఎకో టెస్ట్ చేస్తాం బాగానే ఉంటుంది, ఏ టెస్ట్ చేసినా హార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ పర్టికులర్లీ స్ట్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ కెటకోలమైన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. తద్వారా హార్ట్ మీద ఒక్కసారిగా లోడ్ పెరగడం, ఈ రిథమ్ డిస్టర్బెన్స్ రావడం, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో పర్టికులర్లీ ఎంగేజ్ వాళ్ళకి ఏంటంటే హార్ట్ అటాక్ కంటే కూడా ఈ మిగిలిన మనం పైన చెప్పుకున్న రీజన్స్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. అండి కానీ హార్ట్ అటాక్ ముందుగా ఏమైనా లక్షణాలు ఉంటాయా, గుర్తించొచ్చా? అనీజీనెస్ కానీ ఏమైనా ఉంటుందా? యా డెఫినెట్లీ అండి. సో హార్ట్ అటాక్ యూజువల్లీ ఏంటి అంటే మోస్ట్ కామన్ సిమ్టమ్ మనకు కనపడేది చెస్ట్ పెయిన్ అండి. ఓకేనా? సో కామన్ చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుంది హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్లో అంటే ఒక లెఫ్ట్ సైడ్ సివియర్ చెస్ట్ పెయిన్ రావడం, పేషెంట్కి భరించలేనంతగా ఉండడం, అదేదర్ జాక్ కానీ లేదంటే హ్యాండ్కి కానీ రేడియేట్ అవ్వడం, ఇది కామన్ ప్రజెంటేషన్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది కాకుండా వేరియస్ ప్రజెంటేషన్స్ ఉంటాయండి. జా దగ్గర నుంచి అబ్డామిన్ వరకు ఎక్కడైనా పెయిన్ రావచ్చు. కొంతమందికి ఓన్లీ జాలో లాగినట్టుగా అనిపించవచ్చు, కొంతమంది చేయి పట్టేసినట్టుగా అనిపించవచ్చు, కొంతమందికి ఓన్లీ చెస్ట్ ఫ్రంట్ భాగంలో కానీ బ్యాక్ భాగంలో కానీ పెయిన్ రావచ్చు, కొంతమందికి సింపుల్ గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్స్ రావచ్చు, కొంతమందికి ఓన్లీ వామిటింగ్స్ ఉండొచ్చు. ఇది డిఫరెంట్ థింగ్స్ అనమాట. డయాబెటిక్స్ పర్టికులర్లీ తీసుకుంటే ఏంటంటే వాళ్ళ నర్వ్ ఫైబర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి డయాబెటీస్ వల్ల. సో వాళ్ళకి పెయిన్ సెన్సేషన్ ప్రతిసారి ఉండాలనేం లేదు. అట్లాంటి వాళ్ళకి ఏమనుకుంటామంటే బ్రీతింగ్ డిఫికల్టీ డెవలప్ అయినా కూడా, సడన్గా ఆయాసం డెవలప్ అయినా కూడా, లేదా ఇది వరకు లేనిది ఇప్పుడు కొత్తగా డెవలప్ అయినా కూడా మనం అది కార్డియాక్ రిలేటెడ్గానే భావిస్తాం, ఎవాల్యుయేట్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకేముండొచ్చు అంటే పాల్పిటేషన్స్ అండి, అండ్ ఇంకా సింకోప్ అంటే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోవడం, లేదా గుండె దడలాగా రావడం, ఇవన్నీ కూడా కార్డియాక్ సిమ్టమ్సే, హార్ట్ అటాక్ లక్షణాలే. ఇంకా కొంతమందికి ఏమవుతుంది అంటే డయాబెటిక్స్లో కానీ పెద్దవారిలో కానీ లేదంటే కొంతమంది ఉమెన్కి కానీ అసలు ఏ సిమ్టమ్స్ ఉండవండి. సో సైలెంట్గా వాళ్ళకి ఎంఐ వచ్చేస్తుంది, అది ఎప్పుడు వచ్చింది అనేది కూడా తెలియదు. తర్వాత రొటీన్ ఎవాల్యుయేషన్లో ఎప్పుడన్నా మనం టెస్ట్ చేసినప్పుడు ఈసీజీ కానీ ఎకో కానీ తీసినప్పుడు అప్పుడు అవి అబ్నార్మల్గా రావడం, సో మీకు హార్ట్ అటాక్ వచ్చిందని అప్పుడు వాళ్ళు తెలుసుకోవడం, సో ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా అప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఇది సైలెంట్ ఎంఐ. సో ఇవి కామన్ ప్రెజెంటేషన్స్ అండి హార్ట్ అటాక్ తాలూకు. అసలు సిమ్టమ్సే చూపించకపోతే అది కాంప్లికేషన్ ఎక్కువగా ఉన్నట్టు కదండి, ఎలా తెలుసుకోవాలి? ఏమైనా రెగ్యులర్గా చెకప్స్ అలాంటి వాటికి ఏమైనా వెళ్తూ ఉండాలా హార్ట్కి సంబంధించి కూడా? అవునండి డెఫినెట్లీ. సో పర్టికులర్లీ ఇందాక మనం అనుకున్నాం చూసారండి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది, అవి ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్ స్క్రీనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. హెల్త్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. సో ఎట్లాంటి హెల్త్ చెకప్స్ ఇంపార్టెంట్ అని అడిగారు అంటే డెఫినెట్లీ ఫస్ట్ కార్డియాక్ సంబంధించి నన్ను అడిగారు అంటే రెండు రకాలుగా విభజిస్తానండి. ఒకటి బేసిక్ ఎవాల్యుయేషన్, ఇంకొకటి అడ్వాన్స్డ్ ఎవాల్యుయేషన్. సో బేసిక్ ఎవాల్యుయేషన్లో ఏమేమి ఉంటాయి అంటే ఈసీజీ కానీ ఎకోకార్డియోగ్రఫీ కానీ థ్రెడ్మిల్ టెస్ట్ కానీ దాంతోపాటుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ. సో ఇవి బేసిక్ ఎవాల్యుయేషన్. ఒక సింపుల్ ఈసీజీ టెస్ట్లో మనం ఏం చూస్తాము అంటే హార్ట్ యొక్క రిథమ్ ఎట్లా ఉంది, సో హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది అని అనలైజ్ చేస్తాం. ఎకోకార్డియోగ్రఫీలో వచ్చేసి హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, హార్ట్ లోపల ఉండే వాల్వ్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ చుట్టూ ఉండే పెరికార్డియం అనే లేయర్ ఎలా ఉంది అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఎకోకార్డియోగ్రఫీలో చూస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏది అంటే థ్రెడ్మిల్ టెస్ట్ అండి. ఈసీజీ ఎకో ఏంటి అంటే మనం పేషెంట్ని పడుకోబెట్టి రెస్ట్లో తీస్తాం. వెరాజ్ థ్రెడ్మిల్ అలా కాదండి, పేషెంట్కి మనం స్ట్రెస్ ఇస్తాం అనమాట. సో పేషెంట్ని మనం మెషిన్ మీద వాక్ చేపిస్తాం. సో నార్మల్గా ఏంటంటే ఒక పర్సన్ కూర్చున్నప్పుడు కంటే వాక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, బాడీకి బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది.
సో దానివల్ల ఏమవుతుంది అంటే హార్ట్ పంపింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో హార్ట్ ఫాస్ట్గా పంప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హార్ట్ కూడా ఒక మజిలే అనమాట. సో దానికి కూడా చాలా ఎక్కువ బ్లడ్ పంప్ కావాల్సి వస్తుంది ఎప్పుడైతే అది ఫాస్ట్గా పంప్ చేయాలి అంటే. సో బ్లడ్ వెజల్లో బ్లాక్స్ అది ఏమైనా ఉన్నాయనుకోండి, హార్ట్కి రిక్వైర్డ్ బ్లడ్ అందదు అండ్ తద్వారా మనం ఈసీజీలో చేంజెస్ చూడడం స్టార్ట్ చేస్తాం, లేదా ఎక్కువ అయితే ఎక్కువలో చేంజెస్ చూడడం స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్ టెస్ట్ అనమాట. వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా, లేదంటే పేషెంట్కి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ వచ్చినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ అడ్వాన్స్ టెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చండి. సో ఈ అడ్వాన్స్ టెస్ట్ ఏంటి అంటే ఒకటి సిటీ కాల్షియం స్కోర్ అండి. సో బ్లడ్ వెజల్స్లో ఉండే లేయర్స్లో ఏదైనా కాల్షియం డిపాజిట్స్ అవుతుందా లేదా అని చూసుకునే టెస్ట్. ఇది ఎందుకు చేస్తామంటే యూజువలీ ఏదైనా చిన్న చిన్న బ్లాక్స్ ఏదైనా లాంగ్ స్టాండింగ్ ఉన్నాయనుకోండి, వాటి హీలింగ్ ప్రాసెస్లో వాటిలో కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి. సో అట్లాంటిది ఎక్కువగా ఉన్నాయి అంటే అక్కడ బ్లాక్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సెకండ్ టెస్ట్ ఏంటి అంటే సిటీ కర్నరీ యాంజియోగ్రామ్ అంటాం. సో యాంజియోగ్రామే కానీ సిటీ స్కాన్ రూమ్లో తీస్తామన్నమాట. ఇది ఒక నాన్ ఇన్వేజివ్ టెస్ట్. ఒక కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చేసి బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం సిటీ హెల్ప్తో అసెస్ చేస్తాం. సో ఇది ఒక టెస్ట్ అండి. అండ్ పర్టికులర్లీ ఇందాక మనం అనుకున్నాం కదా ఫ్యామిలీ హిస్టరీ ఒక స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. వాళ్ళకి ఎలాంటి టెస్ట్ చేయాలి అంటే ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తో పాటుగా ఎక్స్టెండెడ్ లిపిడ్ ప్రొఫైల్ అంటామండి. సింపుల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కాకుండా ఎక్స్టెండెడ్ లిపిడ్ ప్రొఫైల్. వాటిలో ఏముంటాయి అంటే లైపోప్రోటీనే, అపోబీ అండ్ హోమోసిస్టిన్ లెవెల్స్ అండి. చాలాసార్లు ఇవి మనం మెజర్ చేయము, అసలు పట్టించుకోము కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఎప్పుడైతే యంగ్ హార్ట్ అటాక్స్ వాళ్ళకి మనం చూడడం స్టార్ట్ చేసామో ఈ ఫ్యాక్టర్స్ అనేవి అన్యూజువల్గా ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ హార్ట్ అటాక్స్ రావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం చూస్తాం. ముందు చెప్పినట్టు సిమ్టమ్స్ ఉన్నాయి కదా, వాటితో వస్తే కనుక మీ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రివెంటివ్ చెకప్ గురించి మనం మాట్లాడుకున్నామండి. సో అదే పేషెంట్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన దగ్గరకు వచ్చారు, లేదా పెయిన్తో పేషెంట్ మన దగ్గరికి ప్రెజెంట్ అయ్యారు, వాళ్ళని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామనేది కనుక మనం చూసుకుంటే, సో బేసికలీ ఈ టైంలో మనకు 3 టెస్ట్ హెల్ప్ చేస్తాయండి. మొదటిది ఈసీజీ, రెండవది ఎకోకార్డియోగ్రఫీ అండ్ మూడోది ట్రోపోనిన్ టెస్ట్ అండి. సో ఈసీజీ మనం ఇందాకనే అనుకున్నట్టు ఇది హార్ట్ రిథమ్ ఎట్లా ఉంది, అటాక్ వల్ల ఏమైనా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ జరిగిందా లేదా అనేది మనకి ఈసీజీ ద్వారా తెలుస్తుంది. సో ఈ టైంలో ఈసీజీ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి. చాలాసార్లు ఏమవుతుందంటే ఏ బ్లడ్ వెజల్ వల్ల అటాక్ వచ్చింది, అది ఎంత సివియర్గా వచ్చింది, అండ్ బ్లడ్ వెజల్లో బ్లాక్ ఎక్కడ జరుగుండొచ్చు, స్టార్టింగ్లోనా, మిడిల్లోనా, డిస్టల్లోనా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చిన్న ఈసీజీతో మనకు వచ్చేస్తుందండి. సో ఫర్దర్గా చూసుకుంటే ఎకోకార్డియోగ్రఫీ టెస్ట్ తీసుకుంటాం. సో ఈ పర్టికులర్ టెస్ట్ ఏంటి అంటే ఇందాక అనుకున్నట్టుగానే హార్ట్ పంపింగ్ అటాక్ వల్ల ఏమైనా తగ్గిందా, తగ్గితే ఎంత తగ్గింది, హార్ట్ ఛాంబర్లో ప్రెషర్ ఏమైనా పెరిగిందా, దీనివల్ల వాల్స్ ఏమైనా లీక్ అవ్వడం స్టార్ట్ అయిందా అనేది మనం చూసుకుంటాం. సో చాలాసార్లు ఈసీజీ బాగానే ఉంటుంది, ఎకో టెస్ట్ నార్మల్గానే ఉంటుంది, అండ్ ట్రోపోనిన్ టెస్ట్ తీసుకుంటాం. సో ఈ ట్రోపోనిన్స్ ఏంటి అంటే నార్మల్గా హార్ట్ మజిల్లో ఉండే ప్రోటీన్స్ అండి ఇవి. ఎప్పుడైతే హార్ట్ అటాక్ జరుగుతుందో ఈ మజిల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో మజిల్స్ లోపల ఉన్న ఈ ట్రోపోనిన్స్ అనేవి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. సో మజిల్స్ డిస్ట్రాయ్ అవడం వల్ల రిలీజ్ అయ్యే ప్రోటీన్సే ఈ ట్రోపోనిన్స్. సో ఈ కార్డియాక్ మజిల్లోనే మనం ప్రిడామినెంట్గా చూస్తూ ఉంటాం, అందుకే వీటిని హై సెన్సిటివిటీ ట్రోపోనిన్స్ అని కూడా అంటాం. సో ఒక్కసారి మనం బ్లడ్లో డిటెక్ట్ చేసాము అంటే ఇది కార్డియాక్ మజిల్ ఇంజరీ జరుగుతుంది అంటే హార్ట్ అటాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అని మనకి ఇండికేట్ చేస్తుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, ఆ తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి? సో ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే ట్రీట్మెంట్ యంగ్ వాళ్ళకైనా, ఎల్డర్లీ వాళ్ళకైనా, ఎవరికైనా స్టాండర్డ్ అండి. ఇట్ ఈస్ క్వైట్ కామన్. సో ఇనిషియల్గా ఏంటి అంటే మనం 3 డ్రగ్స్తో వాళ్ళకి లోడింగ్ డోసెస్ అంటాం. సో అవి ఇచ్చేస్తాం అనమాట. ఆ డ్రగ్స్ ఏంటి అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ లేదా దాని గ్రూప్లో ఉండే వేరే డ్రగ్స్. థర్డ్ థింగ్ వచ్చేసి అటోర్వాస్టాటిన్. సో ఇవి బేసికల్లీ యాంటీప్లేట్లెట్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే బాడీలోకి డ్రగ్స్ ఎంటర్ అవుతాయో బాడీలో ప్లేట్లెట్స్ ఒకదానికొకటి అటాచ్ అవ్వకుండా క్లాట్ ఫర్దర్ ఎక్స్టెండ్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. బట్ మనకు అది కాదు కావాల్సింది, ఆల్రెడీ లోపల క్లాట్ ఉంది, అది డిజాల్వ్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ దాంతోపాటుగా ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆల్వేస్ మనం మెడికేషన్స్ ఇచ్చేస్తాం సో దట్ ఫర్దర్ క్లాట్ ఎక్స్పాన్షన్ అవ్వద్దు అని. సో నెక్స్ట్ క్లాట్ డిజాల్వ్ అయ్యే టెక్నిక్స్ మనం చూసుకోవాలి. ప్రధానంగా ఇవేంటి అంటే 2 ఉంటాయండి. ఫస్ట్ది వచ్చేసి థ్రోంబోలైసిస్, సెకండ్ది వచ్చేసి ప్రైమరీ యాంజియోప్లాస్టీ, అంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ తీసుకోవడం, బ్లాక్ని క్లియర్ చేసుకోవడం. సో దేనికి ప్రిఫర్ చేయాలి, దేనికి ఎటుపక్క వెళ్ళాలి అనేది బేసికల్లీ మనకు అవైలబుల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ అనుకోండి ఒక పేషెంట్ ఒక రిమోట్ ప్లేస్లో ఉన్నాడు, నియర్ బై క్యాత్ ల్యాబ్ లేదు, కార్డియాలజిస్ట్ ఫెసిలిటీ లేదు, అలాంటి వాళ్ళకి ఏంటంటే థ్రోంబోలైసిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ. అంటే ఇమ్మీడియట్గా ఒక బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, ఆ లోపల ఉన్న క్లాట్ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ 95% ఉంటాయి. 100% కాదు కానీ 95% క్లాట్ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ క్లాట్ డిజాల్వ్ అయిపోయింది అంటే హార్ట్కి బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఫర్దర్ హార్ట్ మజిల్ డ్యామేజ్ని మనం స్టాప్ చేసుకోవచ్చు.
హార్ట్ డ్యామేజ్ జరగడం వల్ల వచ్చిన రిథమ్ డిస్టర్బెన్సెస్ ఈ రిస్క్నంతా మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సపోజ్ మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, నియర్ బై ఉన్నాయి, కార్డియాలజిస్ట్ ఉన్నారు అంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ బెస్ట్ అండి. సో ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళడం, యాంజియోగ్రామ్ చేయడం, బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి స్టెంట్ వేసుకుంటే ఫ్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దీని తాలూకు రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది. కానీ ఫాలోఅప్ ఎలా ఉండాలంటారు? ఒక హార్ట్ పేషెంట్ ఫాలోఅప్ డాక్టర్కి ఎన్ని నెలలకి వెళ్ళాలి లేదా సంవత్సరానికి వెళ్ళాలి, ఎట్లా ఉంటుంది? సో ఒక్కసారి మనం పేషెంట్కి స్టెంట్ వేసేసామనుకోండి, అజ్యూమ్ హార్ట్ అటాక్ పేషెంటే వచ్చారు, ఏదో స్టెంట్ వేసినా లేదా మనం యాంజియోగ్రామ్ తీసుకునేటప్పటికి బ్లడ్ క్లాట్స్ అన్ని డిజాల్వ్ అయిపోయి మెడికల్ మేనేజ్మెంట్ మీద ఉన్నా కూడా ఈ పేషెంట్స్ పర్టికులర్లీ మళ్ళీ హార్ట్ అటాక్స్ డెవలప్ అయ్యడానికి నార్మల్ పీపుల్తో పోలిస్తే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఈ బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతాయండి ఈ పేషెంట్స్కి. సో వీళ్ళకి బేసికలీ ఏంటి అంటే మెడిసిన్స్ ఒక పోర్షన్ మాత్రమే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మామూలుగా మనం ఏమంటామంటే ఒకసారి అటాక్ వచ్చింది, పేషెంట్ని మనం ట్రీట్ చేసేసాం, సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసాము. యూజువల్లీ మనం 1 వీక్ to 10 days ఒకసారి పేషెంట్ని మళ్ళీ రమ్మంటాం. ఎందుకు అంటే ఎలా ఉన్నారు, ఏంటి సిమ్టమ్స్ మళ్ళీ ఏమైనా వస్తూ ఉన్నాయా అనేది ఒకసారి కనుక్కోవడానికి. అది కాకుండా వాళ్ళ బీపీ ఎలా ఉంది, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. తర్వాత ఎవ్రీ 3 to 6 months రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటాం 1 year వరకు. 1 year తర్వాత ఏంటంటే యూజువల్లీ యాంటీప్లేట్లెట్స్ అనే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ 3 months to 12 months కొంచెం హై డోస్ ఇస్తాం. సో 1 year తర్వాత పేషెంట్ ఈసీజీ అసెస్ చేసుకుంటాం, ఎకో అసెస్ చేసుకుంటాం, వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అసెస్ చేసుకుంటాం. ఆ లెవెల్స్ బట్టి మెడిసిన్స్ అనేది నిదానంగా గ్రాడ్యువల్లీ తగ్గించేస్తాం. సో అప్పటి నుంచి ఫాలోఅప్స్ తగ్గించేస్తాం, ఎవ్రీ 6 monthsకి ఒకసారి రమ్మంటాం, అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే తప్పించి. ఓకే, సో ఇదే అండి బేసికలీ వాళ్ళకి ఇది ఒక పోర్షన్. అయితే వాళ్ళ లైఫ్ స్టైల్లో తీసుకోవాల్సిన మోడిఫికేషన్స్ ఏంటి అనేది దాని మీద మనం వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏవైతే వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, స్మోకింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, కంప్లీట్గా స్టాప్ చేయడం, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, టైట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఒబేసిటీ ఉంది తగ్గించుకోవడం. సో ఫ్యామిలీ హిస్టరీ ఒక రిస్క్ ఫ్యాక్టర్, దాన్ని మనం ఏమీ చేయలేం. సో రెగ్యులర్ ఫాలోఅప్స్లో వాచ్ చేసుకోవడం, చూసుకోవడం, ఇవండి ప్రధానంగా మనం చెప్పేది. హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయగలిగే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అంటారా? సో ఫస్ట్ది వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. సో ప్రతి ఒక్కరు కనీసం రోజులో 30 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ ఉండి తీరాల్సిందేనండి. సో మోడరేట్ ఇంటెన్సిటీ ఏంటి అంటే ఏదర్ సైక్లింగ్ కానీ, జాగింగ్ కానీ, లేదా అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ కానీ ఒక 30 minutes డైలీ, అట్లీస్ట్ 5 days a week. సో ఒక వారంలో 150 minutes బ్రిస్క్ యాక్టివిటీ ఉండి తీరాల్సిందే. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, కార్డియాక్ హెల్త్ బాగుంటుంది, బాడీ ఫిట్నెస్ లెవెల్స్ కూడా బాగుంటాయి. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం తీసుకునే డైట్ అండి. సో నార్మల్గా ఆయిలీ ఫుడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆయిల్ ఇంటేక్ బాగా తగ్గించుకోవడం చాలా బెటర్ అండి. సో ఆల్వేస్ ఒక డిస్కషన్ వస్తుంది, ఏ ఆయిల్ బెస్ట్, ఈ ఆయిల్ బెస్టా, ఆయిల్ బెస్టా. సో ఈ టాపిక్ ఇది బెస్ట్ ఆయిల్ ఇది కాదు అని చెప్పేదానికంటే కూడా వర్స్ట్ ఆయిల్ ఏది అనేది మనం ఒకసారి కనుక చూసుకుంటే, మనం బయట ఫుడ్స్ తింటూ ఉంటాం, సో బయట బళ్ళ మీద అక్కడ చూస్తూ ఉంటాం, రిపీటెడ్గా ఆయిల్ని హీట్ చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ ద వర్స్ట్ ఆయిల్ అండి. దాంట్లో ట్రాన్స్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా హై లెవెల్స్లో ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే వీటి ఫుడ్స్ తీసుకుంటామో బాడీలో కార్డియోజెనిక్ అంటే హార్ట్ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బ్లాక్స్ ఏర్పడడం కానీ ఈ రిస్క్ అంతా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి మన ప్రతిరోజు డైట్లో. పర్టికులర్లీ నాన్ వెజిటేరియన్స్ ఏంటి అంటే రెడ్ మీట్ అండి. సో మటన్ కంటెంట్ ఎంతైనా కొంచెం తగ్గించుకోవడం మేలు. ఫిష్ ఆల్వేస్ బెటర్ అండి, హార్ట్ హెల్త్కి కానీ లేదంటే కొలెస్ట్రాల్ పరంగా కానీ ఓవరాల్ హెల్త్కి ఫిష్ ఈజ్ బెస్ట్ అండి. సో ఇది బేసికలీ మన లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ కానీ మనం తీసుకునే డైట్ కానీ. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్ ప్రివెంటివ్ చెకప్స్. ఇందాక మనం అనుకున్నాం కదండి, ఈ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే అది కూడా మన హార్ట్ హెల్త్కి చాలా బాగుంటుందండి. ఓకే అండి, సిపిఆర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎస్ అండి. సో ఈ సిపిఆర్ బేసికలీ ఏంటి అంటే కార్డియోపల్మనరీ రిసస్టేషన్. సో ఇది ఎప్పుడు చేస్తామంటే చాలాసార్లు బయట పేషెంట్ సడన్గా కొలాప్స్ అయిపోవడం, సో మెడికల్ టీమ్ కానీ హెల్త్ సపోర్ట్ రావడానికి చాలా టైం పట్టడం. సో ఇమీడియట్గా పేషెంట్కి సర్వైవల్ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి, వైటల్ ఆర్గాన్స్ అన్ని సజీవంగా ఉండడానికి మనం చేసే ఈ ప్రొసీజరే సిపిఆర్ అండి. సో బ్రీఫ్గా ఇది ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి డిస్కస్ చేస్తానండి. సో సపోజ్ అనుకోండి ఎక్కడన్నా ఒక పేషెంట్ సడన్గా ఒక పర్సన్ కొలాప్స్ అయిపోయాడు.
సో ఫస్ట్ ఏంటంటే అక్కడ మన పేషెంట్ని ఎలా రిసస్టేట్ చేయాలి, సో దానికి ఫిక్స్డ్ స్టెప్స్ ఉంటాయండి. సో ఎవరైతే ఒక పర్సన్ పక్కన ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అసెస్ చేసుకోవాలి. సో అతన్ని హెల్ప్ చేయడానికి ఇతని ఇబ్బంది పడకూడదు. సో ఆ చుట్టుపక్కల ఏదైనా పవర్ ఉందా, లేదా వాటర్ దగ్గర డ్రౌన్ అవుతున్నారా, లేదన్నా కొలాప్సింగ్ బిల్డింగ్ దగ్గర ఉన్నారా అనేది చూసుకోవాలి. సో అంటే సీన్ సేఫ్గా ఉండాలి. సో సిపిఆర్ ఇచ్చే వ్యక్తికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ ఏంటంటే పక్కన ఇంకెవరన్నా ఉంటే హెల్ప్కి పిలవడం, మెడికల్ హెల్త్కి కాల్ చేయమని చెప్పడం. సో ఇది సెకండ్ స్టెప్. సో థర్డ్ది ఏంటి అంటే పేషెంట్ దగ్గరికి ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పేషెంట్ ఒకసారి కదిపి చూడడం, సో రెస్పాండ్ అవుతున్నాడా లేదా. సో సపోజ్ పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే తన చెస్ట్ చూస్తాం, చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా, అంటే బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదా, ముక్కులో నుంచి గాలి వెళ్తుందా లేదా. సో ఈ స్టెప్ నెక్స్ట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇమీడియట్గా ఒక్కసారి నెక్ దగ్గర పల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకుంటాం. సో నార్మల్గా మనం ఇక్కడ యాడమ్స్ యాపిల్ అంటాం కదండి, దీనికి 2 ఫింగర్స్ లేటర్గా ఒక్కసారి పల్స్ చూసుకుంటాం. సో వీటన్నిటికీ మనకు పట్టాల్సిన టైం కేవలం 10 సెకండ్సేనండి. సపోజ్ ఏది లేదనుకోండి, సో ఇమీడియట్గా మనం పేషెంట్కి కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. సో కార్డియాక్ మసాజ్ అంటాం. అది ఎలా చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేస్తామండి, ఓకేనా. అండ్ ఈ పల్ప్ ఆఫ్ హ్యాండ్తో బేసికలీ ఈ సెంటర్ బోన్ ఉంటుంది కదా, దీన్ని స్టెర్నమ్ అంటాం. కింద నుంచి 3 ఫింగర్స్ పైన సో కంప్రెషన్ స్టార్ట్ చేస్తాం. సో కంప్రెషన్స్ ఎలా చేస్తాము అంటే పేషెంట్ బెటర్ నేల మీద పడుకుని ఉంటే బెటర్, అండ్ ఇచ్చే వ్యక్తి మోకాల మీద అంటే నీల్ డౌన్ అయితే బెటర్. సో దట్ ఏమవుతుందంటే షోల్డర్ ఎంటైర్ వెయిట్ చెస్ట్ మీద ఇవ్వచ్చు కాబట్టి. అండ్ ఈ సిపిఆర్ ఇచ్చే టైంలో ఏంటంటే మన ఎల్బో స్ట్రైట్గా ఉండాలి, బెండ్ అవ్వకూడదు. సో ఈ పొజిషన్లో మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే ఒక మినిట్కి 1 మినిట్కి అట్లీస్ట్ 100 టైమ్స్ చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుందండి. సో మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే కౌంట్ చేసుకోవాలి, 1 2 3 4. ఒకసారి 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తామండి. సో 2 సార్లు బ్రెత్ ఇస్తాం అండ్ మళ్ళీ కంప్రెషన్ స్టార్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఇచ్చే ప్రెషర్ హార్ట్ ఛాంబర్ మీద పడుతుంది అనమాట, ఈ కింద ఉండే ఛాంబర్స్ మీద పడుతుంది. సో హార్ట్ నుంచి ఎంతో కొంత బ్లడ్ బయటకు వస్తుంది. సో ఈ బయటకు వచ్చే బ్లడ్ ఏంటి అంటే హార్ట్కి సప్లై చేస్తుంది, అలాగే బ్రెయిన్కి కూడా సప్లై చేస్తుంది. సో అట్లీస్ట్ మెడికల్ హెల్ప్ వచ్చి వాళ్ళు టేక్ ఓవర్ చేసేంత వరకు ఏంటంటే ఈ వైటల్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటే వాటిని ఇర్రివర్సిబుల్ స్టేజ్ నుంచి ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. అండ్ చాలాసార్లు పర్టికులర్లీ ఎంఐ సిచ్యువేషన్స్లో పేషెంట్స్ దీని ద్వారా రివర్ట్ అయిన వాళ్ళని ఎంతోమంది చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, రీజన్స్ ఏంటి, తర్వాత ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటి, సిపిఆర్ ఎలా చేయాలి మా వ్యూవర్స్కి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు TV9 వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదే వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.